30 1 2 3 4 5 ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా ఒక నోట్ తరగదు పెరగదు. తప్పుకో. నెక్స్ట్. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. మర్యాదగా నా డబ్బిటివ్వు. నీ డబ్బా నా దగ్గర ఎందుకుంది? నీ చేతిలో ఉన్నది నా డబ్బే. ఇది నీదెందుకు అవుతుంది? నేను రాత్రి మగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం. పిచ్చివాడా, ఈ దేశంలో మధ్యతరగతి వారి సంపాదన ఎప్పటికీ వాడి కాదు. నా డబ్బే కొండ ఎక్కడ పోతావరా? అసలు మీరంతా ఎవరు? నేను పాలవాణ్ణి, నేను రేషన్ షాప్ వాడిని, నేను కరెంటు వాడిని, నేను గ్యాస్ వాడిని, నేను కిరాణా కొట్టు వాడిని, మెడికల్ షాప్ వాడిని. నువ్వు? నేను బార్బర్ని. 10 క్రాఫ్లు 26 గడ్డాలు బాకీ. నా డబ్బులు నాకు ఇవ్వు. నా డబ్బులు నాకు ఇవ్వు. మీ అందరికి తర్వాత ఇస్తాను. ఇది సరిపోదు. చేతిలో 3000 ఉన్నాయిగా. ఇంట్లో 30,000కి సరిపడే కష్టాలు ఉన్నాయి. అవి మీ కామనేగా. ఇటు ఇవ్వు. వదలండి, నన్ను వదలండి. నేనెవను, నేనెవను, నన్ను వదలండి. నేనెవను, 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 నేనెవను. ఏమైందండి? కళ్ళ అప్పులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే. అదృష్టవంతులండి. ఏ ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్రలో కలలు వస్తున్నాయి. నాకు అసలు నిద్రే రావడం లేదు. సరే లేవండి, ఇవాళ 1వ తారీఖు. అమ్మో, 1వ తారీఖా? అంత కంగారు పడ్డారేంటండి? 3000 జీతం 3 నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే. అది కాదండి, ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ, అంటే మీ పుట్టినరోజు. ఏప్రిల్ 1వ తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు. మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు. వేణీళ్లు తోడి కుంకుడుకాయలు కొట్టాను. వెళ్ళి తలార స్నానం చేయండి. కుంకుడుకాయల కిలో 40 రూపాయలే. ఈ వెధవ తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో? ఏమైందండి? వేణీళ్లు తొరిపేటప్పుడు నీళ్లలో వేలు పెట్టి చూడద్దే. నా వేలు కాలదు. కరెక్టేలే, నా ఒళ్ళు కాలినా పర్వాలేదు, నీ వేలు కాలకూడదు. ఎన్మూలేశ్వరో తీర్థ. పోస్ట్ మ్యాన్ వచ్చాడా? పక్కింటికి వచ్చాడు. అమ్మాయ్యా, అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే. టీ తీసుకోండి. అందరికీ ఇచ్చావా? నువ్వు తాగావా? నాకొద్దులేండి. షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు? మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం. అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం. ఊరుకోండి, అవేం మాటలు. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు. కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో, భాగ్యం తీరుస్తా. ఇది మీ 50వ పుట్టినరోజు. ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి, అదే చాలు. ఖర్చు లేని కోరికే కోరావు. అలాగే ఈ గోల్డెన్ జూపిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తా. నవ్వుతానని చెప్పి అలా ఏడుపు మొహం పెడతావేట్రా? నవ్వు. ఓ, డిఫెక్ట్ నాది కదూ. నేను నవ్వితేనే కదూ నువ్వు నవ్వుతావు. అబ్బో, ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక. బాధ్యత తెలిసిన మనిషి కదా, నా లెవెల్కి ఇదే ఎక్కువరా. అదేమిటి నాన్న క్యాండిల్స్ తీసేస్తున్నావు? రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫీజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా. అది కాదు నాన్న, దీపాలు ఆర్పాలి కదా. దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా. పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి. కేక్ దిక్కులేదు గాని సభా సామ్రాట్ల స్పీచ్లు ఒకటి మరే. నాన్న, జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ పని పెడతారు. నువ్వేమో స్వీట్ కొట్లో షాంపులు పెట్టినట్టు పెడుతున్నావు. పెదవ జన్మ. పుట్టి అవని ఉద్ధరించొచ్చినట్టు. బాగా దీవించావు, థ్యాంక్స్. రేయ్ తినరా, తీసుకోమ్మా.
రే నాన్న ఇందా తీసుకోమ్మా. ఇదనే పార్వతి, ఇది నీకు. ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి. పేదరికంతో నేను నడిపిస్తుంటే ప్రేమతో నువ్వు నడిపిస్తున్నావు. ఎలా నవ్వగలను భాగ్యం, ఎలా నవ్వగలను? టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి? ఇందిరా పార్క్. నువ్వు? లుంబిని పార్క్. ఇదిగో టికెట్ సార్. నాకు వద్దండి. మొహోటమా? స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటం లేకుండా బుక్ చేస్తారు. నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి? పాస్ ఉందా? ఆ మొక్క ముందు చెప్పొచ్చుగా. రేపటి నుంచి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలేండి. టికెట్ తీసుకో. 2 ఇవ్వండి. చిల్లర ఇవ్వండి సార్. 500 చిల్లర ఉండదండి. నేను మీకు అంత చిల్లర వేదవలా కనిపిస్తున్నానా? తీ. నీ దగ్గర చిల్లర అంటే అయ్యా అందరూ నీ ఇంకే చూస్తున్నారు. పైకి సర్దుకో. చూస్తే చూడవండి, వాళ్ళ పాప నాడే పోతారు. వాళ్ళు పోరు, వాళ్ళ తూపులకి నేనే పోతాను. మీరు చూడు, పక్కన చూడు. కర్మండి, కర్మ. సర్లే, చిల్లరి 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 ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాలి? దొవ్వండి. ఏంటి దొవ్వండి. మా ఆవిడకి కూడా దొవ్వండి. అసలే ఉంగరాలు చుట్టూ సరిగ్గా దొవ్వండి. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. దొవ్వండి. దువ్వానుగా. దువ్వేరు కంటే ఎట్లా వెళ్ళదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు? దొవ్వండి. మళ్ళీ దువ్వంటావు. అవునండి దొవ్వండి. ఓరి నీ అబ్బా, అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. దొవ్వండి. తడుగు మీద ఉంటది దువ్వం. ఓరి నీ ఊరు దువ్వా. ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్ళదు. యా ఏంటి? ఇది సిటీ బస్సు. సిటీ బస్ అయితే వెళ్దాం. వెళ్దు దిగా. మన మొక్క ముందే చెప్పచ్చు కదా. నువ్వు రా వెళ్దాం. నువ్వు రా తప్పకుండా తప్పకుండా ఆడగలుగుతారు. పక్క తప్పకుండా మెల్లగా దిగు. అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొద్దండి ఎన్నో రైలుకి వెళ్తా ఉన్నాడు. ఏమండి కాస్త పక్కకి జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం. వేరే బస్ ఎక్క. లేదండి, నేను ఇదే బస్సు ఎక్కాలి. లేదయ్యా నీకు అసలే చోట్లేదంటే ఎలా ఎక్కుతావు? చోటు వద్దు, సీట్ ఉంది. ఇదిగో స్టోరీలు చెప్పొద్దు, వెళ్ళి సైడ్ బస్ ఎక్కు. సారీ, నేను ఈ బస్సే ఎక్కాలి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి కదలరు. ఏంటా బెదిరిస్తున్నావు? బెదిరించడం ఏంటంటే అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? బియ్యం గారు బియ్యం బా. ఏమండి ఆయన అక్కడే ఉండే. ఈ బస్సు డ్రైవర్ ఆయనే. డ్రైవరా? అవును, అవతల డోర్ లాక్ అయింది. తప్పకండి, జరగండి జరగండి. ఇతను డ్రైవరా? గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చేలేడు, సరిగ్గా నడపగలడా? హలో మాస్టారు, ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలో నడుపుతున్నారు ఆయన. ఈ బస్సు ఒక లెక్క. రైట్ రైట్. జీతం తీసుకున్నారు గురుగారు? ఓ తీసుకున్నారా? ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా, కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు, కానీ ఉన్నప్పుడు ఇద్దరు కానిలేండి. రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టాపై. అదే మాట అండి. ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నానంటే అంతా మీ చలవే. మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు. మీరు సంతోషంగా ఉండండి చాలు. వస్తానండి. గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మ మమ్మ మంచం ఉంది, గుడిసా. జీతాలు వచ్చినట్టున్నాయి. రిక్షా ఎక్కుతారేంటండి బాబు? కృష్ణానగర్కి వస్తావా? మహేష్ బాబు నగర్కైనా వస్తా. ఏం తీసుకుంటావు? డబ్బులు. నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే. అయ్యైనా ఓకే, ఓ 10 పడేయండి. నీ అబ్బా, $10 అంటే 400 రూపాయలు. అలాగా? అయితే ఓ 0 తీసేసుకుని 40 పడేయండి. 40 రూపాయల? నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు, హైదరాబాద్ కృష్ణానగర్కి. ఏంటి విజయవాడ 40 రూపాయలకు వచ్చేయడానికి ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా? అబ్బే లేదు, ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా. అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి? 10 రూపాయలు ఇస్తాను, వస్తావా? లాగాలి తొక్కాలి, 10 రూపాయలు ఇస్తావా? ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా? ఏంటి తొక్కేది పేడా? 10 రూపాయలు ఇస్తావా? వెళ్ళి వెళ్ళవయా. వెళ్తాం, మాకేం లెగ్స్ లేవనుకున్నావా? ఏదో రిక్వెస్ట్ చేసావు కదా అని ఎక్కుదాం అనుకున్నాం. ఏంటి నా వెనకాల పడుతున్నావు? నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని. ఇది రోడ్డు బాబు, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు. అంటే నా వెనకాలే వస్తావా? కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా. ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు. నువ్వు నడిచున్నా వెళ్తావు కానీ రేటు పెన్షన్ అంటావు. సరే 10:30 ఇస్తాను, వస్తావా రావా? 39:30 కొత్త రా. 11. 39. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను 12. ఆఖరిసారిగా చెప్తున్నా 37. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా 37 కావాలంటే వెనకరా, అక్కడి నుంచి తొక్కొత్తా. మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా ఎక్కువ. అబ్బా, ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు? ఆ మాట మా బాబుని అడుగు. ఇక్కడ ఆపు. ఓకే థ్యాంక్స్, వస్తా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి బాబు? డబ్బులు దేనికి బాబు?
రిక్షా ఎక్కి డబ్బులు దేనికంటావా? ఎక్కి కాదు దిగి దేనికంటున్నాను. తెలివితేటలు చూపిస్తావరా నా కొడక నిన్ను. అమ్మా, అమ్మా, అమ్మా. రేయ్, అమ్మా, నా రేయ్, కొడుతున్నాడు. డబ్బులేరా? నిన్ను, అరే, నీ కొడుకు నా కొడుకుని కొడతా ఉంటే నా కొడుకు నీ కొడుకుని కొడుతున్నాడని అరుస్తున్నావా? చెప్పొచ్చావు. నా కొడుకు ఏమంటాడు గాడు. అవును మరి, నా కొడుకు రామరెడ్డి, నీ కొడుకు ఎస్వి కృష్ణారెడ్డి. రేయ్, డబ్బులేవరా? అమ్మా, చూసావంటే కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగి తండ్రి కాదు. మరి ఈడెవడు? తెలీదు. అమ్మా చూసావంటే ఇది నా పెళ్ళామంటే? కాదు. కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే? కాదు. మరి నేనెవరిని? నా మనవడెవరా? మా బాగా చెప్పేవత్తమ్మా. చూసావా? అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు అవుట్ అయిపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా? ఎప్పుడు మన నలుగురు ఒకటే. సరేగానే ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700. అంటే కిందటి నెల కంటే 300 తగ్గాయి. నువ్వు రిచ్చా తొక్కుతున్నావా, తిని రిచ్చాలో తొంగుంటున్నావా? అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం. ఆడిది 3600, నాది 3400. ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు. నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేం చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ముసలే, నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా, ఈ నెల నుంచి మరో 3 ఇళ్ళు నా ఖాతాలో చేరాయి. అంటే టోటల్ గా 12 ఇళ్ళు అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు? ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరేయ్, పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు కానీ మరో 16 ఇళ్ళు ఎయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి కానీ నువ్వు పని మానేసి ఇంట్లో కుక్కవే. ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురు సంపాదిస్తున్నాంగా. ఓరి ఎర్రి నాగన్నా, కాలు చెయ్యి ఆడుతుంది, కంటి సూప్ బాగుంది. ఆ 2 పోయినప్పుడు ఎలాగూ రిటర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. 1 సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు. ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో, చూసావా? ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చెయ్యి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీద చెయ్యేశా. లాగి ఒక్కడి వీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం భుజం మీద. నువ్వు ఎలాగైనా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో. నువ్వు తొక్కించుకోవడాలు, నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో, 1వ తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి 1 కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల